వాలంటీర్లను పక్కన పెట్టి వీళ్ళతో ఇట్లా చేయించచ్చు అని తెలిసినా చేయడం కుదరదని ఆ రోజున నాటకాలు ఆడారు. వీళ్ళు కూడా అడిగారు అప్పుడు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించండి అనేసి, లేదా ప్రభుత్వ ఉద్యోగులతో చేయించండి అని చెప్పారు కదా. ఆ రోజున జగన్ చేయలేదు, ఇప్పుడు ఇట్లా చేయించచ్చు అని చూపించాలి అని చూపించడం, తద్వారా జగన్ ని మోరల్ గా దెబ్బతీయడం. రెండవది వచ్చేటప్పటికి ఒక ట్రయల్ రన్ కూడా అయి ఉండొచ్చు. ఇది సక్సెస్ అయితే ఇక ప్రతి నెల కూడా అట్లాగే చేస్తారు. అప్పుడు ఇక వాలంటీర్ వ్యవస్థ అవసరం జనాలకు ఉండదు. అవును, అది రేషన్ వాహనాలు లేకపోతే ఇబ్బంది అవుదా జనాలకి? ఇప్పుడు ఒక అలవాటు పడిపోయారు ఇంటికి వచ్చి తీసుకోవడం. అదే చూడాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మొదటి స్థితికి తీసుకురావడం, ఇది నచ్చింది అది నచ్చింది అనేది మళ్ళీ ఎలక్షన్ దాకే తెలియదు కదా. అంతే, 5 ఏళ్ల పాటు ఇంకా మధ్యలో ఎలక్షన్స్ కార్పొరేషన్స్ అవి ఉంటాయి కదా, అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది పబ్లిక్ కి. ఇది తీసేశారనుకోండి, ఈ విధానమే బాగుంది, వాలంటీర్ లేకపోతే మాకు హ్యాపీగా ఉంది, దాన్ని తెలుగుదేశం గెలిచింది అనుకోండి భారీగా, వీళ్ళకే వస్తుంది. లేదు తేడా వచ్చింది అనిపించింది అనుకోండి, ఇటుకేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఒక క్లారిటీ. కానీ ఫైనల్ రిజల్ట్ అయితే 5 ఏళ్ల తర్వాత, ఈ లోపు ఎవరిది వాళ్ళదే. ఒక పక్క దాడులు జరుగుతున్నా, శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నా, పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నా, నోటీసులు ఇస్తున్నా. ఇప్పుడు ఏదో స్టేటస్ గా వచ్చింది అనుకోండి, ఇంకా జగన్ రాజకీయ పందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. అయోమయంగానే ఉంది ఆ పార్టీ నాయకులకు కూడా. ఏంటి ఆయన డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యం అవుతుందా? అంటే హనీమూన్ పీరియడ్ అనేది వేళ వరకు,